కార్తీక పౌర్ణమి అయితే వచ్చేసింది కాబట్టి, ఇలా శివుని గుడిలో అయితే మేము దీపాలైతే పెట్టాము. 365 ఒత్తులతో దీపం అయితే వెలిగించినట్లయితే ఈ కార్తీక మాసంలో, ఈ కార్తీక పౌర్ణమి రోజు సంవత్సరం మొత్తంలో ఎప్పుడు మనం దీపాలు పెట్టినా, పెట్టకపోయినా ఆ పుణ్యాన్ని మనం ఈ ఒక్క రోజులో అయితే తీర్చుకోవచ్చు. అలా ఇది ఈ గుడైతే చాలా పాతది. అస్సలెప్పుడు రెడీ కూడా చేయలేదు ఈ గుడిని. చూసారా? గుడిలో దేవుడు కూడా ఎక్కువ అలంకరించలేదు. కానీ అందంగానే ఉన్నాడు శివుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గుడిలో చిన్న నందీశ్వరుడైతే ఉన్నాడు. అలాగే గుడి బయట కూడా ఇలా పెద్ద నందీశ్వరుడైతే ఉన్నాడు. అందరూ వెళ్లి ఈ నందీశ్వరుని చెవిలో వారి కోరికలనైతే చెప్తున్నారు. చూసారా ఎంత పెద్దగా ఉన్నాడో.